యుఎన్ఓ సమావేశంలో పాకిస్తాన్కు భంగపాటు ఎదురైంది. పహల్గామ్ ఉగ్రదాడిని యుఎన్ఓ తీవ్రంగా ఖండించింది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కీలక సమావేశం జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అంశాన్ని యుఎన్ఓ సమావేశంలో లేవనెత్తారు. పాకిస్తాన్ చేస్తున్న వాదనలను కొట్టివేస్తూ భద్రతా మండలి సభ్యులు ప్రశ్నలు సంధించారు. బైసరన్లో జరిగిన నరమేధం వెనుక లష్కర్-ఏ-తోయిబా ఉగ్ర సంస్థ హస్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంలో పాకిస్తాన్ను యుఎన్ భద్రతా మండలి సభ్య దేశాలు గట్టిగా నిలదీశాయి. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద ఘటనను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘటన పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని యుఎన్ చెప్పింది. పాకిస్తాన్ వ్యవహార శైలిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. పెహల్గాం దాడి ఘటనలో లష్కర్-ఏ-తోయిబా పాత్ర ఉందా లేదా అని ప్రశ్నించింది. పాకిస్తాన్ వాదనలను భద్రతా మండలి సభ్య దేశాలు కొట్టిపారేశాయి. మతం పేరిట పర్యాటకులను టార్గెట్ చేయడాన్ని భద్రతా మండలి సభ్యులు తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ చేపడుతున్న క్షిపణి పరీక్షలను కూడా యుఎస్ సభ్య దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇలాంటి సమయంలో అణ్వాయుధ క్షిపణి పరీక్షలు చేయడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను ఎందుకు పెంచుతున్నట్లు పాకిస్తాన్ను కడిగిపారేశారు. పెహల్గాం దాడి ఘటనలో తమను నిందిస్తున్నట్లు పాకిస్తాన్ చేస్తున్న వాదనలను యుఎన్ సభ్య దేశాలు కొట్టిపారేశాయి. భారత్తో సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని కొన్ని దేశాలు సూచించాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ లివిల్, చెప్పండి, ఐక్యరాజ్య సమితిలో పాక్ ఎదురుదెబ్బ తగిలింది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠినంగా వ్యవహరిస్తుంది. పాకిస్తాన్ క్షిపణి పరీక్షలపై యుఎన్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. యుఎన్ఓ సమావేశంలో పాకిస్తాన్ భంగపాటు అయిందని చెప్పుకోవచ్చు. పహల్గామ్ ఉగ్రదాడి తీవ్రంగా ఖండించడంలో పాకిస్తాన్ చెప్పిన అంశాలను తిరస్కరించిన సభ్య దేశాలు లష్కర్-ఏ-తోయిబా ప్రమేయంపై ఆరా తీసినట్లు ఇవన్నీ వెల్లడించింది. ఒక మతం వారిని టార్గెట్ గా చేసి కాల్చంపలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పహల్గామ్ పర్యాటకులపై ఎదురుదాడి భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కీలక సమావేశం కొనసాగిన నేపథ్యంలో ఏదైతే జమ్మూ కాశ్మీర్ లోని అనంతనాగ్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటన ఐక్యరాజ్య సమితి సమావేశంలో లేవనెత్తారు. పాకిస్తాన్ చేసిన వాదనలు కొట్టిపారేస్తూ భద్రతా మండలి సభ్యులు కొన్ని ప్రశ్నలు చేశారు. ఆ బైసారంలో జరిగిన నరమేధం వెనుక లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా లేదా అన్న ప్రశ్న పాకిస్తాన్ కి సందర్భంగా సంధించారు. అయితే ఈ అంశంలో పాకిస్తాన్ యుఎన్ఏ భద్రతా మండలి సభ్య దేశాలను గట్టిగా నిలదీశాయి. ఈ పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి ఘటన అన్ని దేశాలు తీవ్రంగా ఖండిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన పట్ల బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని యుఎన్ఏ చెప్పింది. పాకిస్తాన్ వ్యవహార శైలిపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ పహల్గామ్ దాడి ఘటన లష్కర్-ఏ-తోయిబా పాత్ర ఉందా లేదా అనేది పాకిస్తాన్ చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఏదైతే యుఎన్ఓ భద్రతా మండలి సభ్య దేశాలు చెప్పిన నేపథ్యంలో ఈ అంశాన్ని పాకిస్తాన్ చెప్పిన అంశాన్ని కొట్టిపారైతే, అంతేకాకుండా మతం పేరిట పర్యాటకులను టార్గెట్ చేయడాన్ని భద్రతా మండలి తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ చేపట్టిన క్షిపణి పరీక్షలను కూడా యుఎన్ఏ సభ్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఏదైతే రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొన్న నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికైనా తన వాదనను మార్చుకోవాలి. పెహల్గామ్ దాడి ఘటనలో తమను నిందిస్తున్నట్లు పాకిస్తాన్ చేసిన వాదన యుఎన్ఏ సభ్య దేశాలు కొట్టిపాడడంతో పాకిస్తాన్ ఎటు కాకుండా పోయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా భారత్ ఇప్పటికే కీలకమైన అంశాలుగా పరిగణిస్తుంది. ఉగ్రవాదాన్ని అతను చేయడం కోసం ఇప్పటికే సింధు జలాల ఒప్పందం కావచ్చు, ఏదైతే ఇటు అటారీ బార్డర్ మూసేత కావచ్చు, ఇక్కడున్న పాకిస్తాన్ పౌరులను వారి స్వదేశానికి వెళ్ళిపోవాల్సిన ఆదేశాలు చేయాలి. అన్ని అంశాలపైన కూడా ఇప్పటికే యుఎన్ఏలో ప్రధానంగా చర్చ జరిగింది. అన్ని అంశాలపైన కూడా భారత్ కు మద్దతు ఇస్తున్నట్లు కూడా సభ్య దేశాలు ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఇటు రష్యా కావచ్చు, ఇతర దేశాలు కూడా భారత్ మద్దతు ఇస్తాయి. వాళ్ళ ఏదైతే ఈ యుఎన్ఏ సమావేశంలో పాకిస్తాన్ పై కూడా సభ్య దేశాలన్నీ కూడా మండిపడ్డ ఘటన మరొకసారి చోటు చేసుకోవడంతో ఇవాళ పాకిస్తాన్ కు అన్ని దాడులు కూడా మోసుకుపోతున్నాయని ప్రధానంగా చెప్పుకోవచ్చు. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను భారత్ అన్ని విధాలుగా కట్టడి చేస్తుంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్ తాజాగా చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ డ్యాం గేట్లను కూడా మూసివేసింది. దీంతో రియాసీ జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. డ్యాం లోతట్టు ప్రాంతమంతా ఎక్కడికక్కడ నీళ్లు లేక వెలవెలబోయింది. 2 రోజుల క్రితం రాంబన్ జిల్లాలోని బాగ్లీహార్ ప్రాజెక్టు గేట్లను కూడా మూసివేశారు. భారత్ వాటర్ స్ట్రైక్ విధించడంతో పాకిస్తాన్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. పాకిస్తాన్లోని జలాశయాల్లో జలాలు దాదాపుగా అడుగంటిపోయాయి. రావల్పిండిలో కేవలం 3 నెలలకు సరిపడా మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. భారత్ తీసుకున్న ఈ చర్యలతో 15.2 కోట్లకు పైగా పాకిస్తానీల జీవనోపాధి భారీగా దెబ్బతిననుంది. నీటి నిలిపివేతతో పాక్ వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ చర్యతో ఖరీఫ్ సీజన్కు 21% నీటి లోటు ఏర్పడనుందని ఇండస్ రివర్ సిస్టమ్ అథారిటీ అంచనా వేసింది.